ఏమండోయ్ అందరూ బాగున్నారా? అందరికీ ముందుగా విషింగ్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండి. ఈ 2024లో మీరేమైతే అనుకుంటున్నారో భగవంతుడు మీకు అవన్నీ అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కువ దేవుడి మీద భారం వేసి పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకెళ్ళిపోండి. నేను చెప్పేంతటి దాన్ని కాదు, కాకపోతే నేను ఇది ఇయర్ నుంచి ఫాలో అవుదామని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక 3-4 ఇయర్స్ నుంచి బాగా ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటున్నాను అనిపిస్తుంది. ఇప్పటికైనా వద్దు, ఇంకా చిట్టి బుర్రకి స్ట్రెస్ ఇవ్వాలి అని అంటే స్ట్రెస్ పక్కన పెట్టి కొంచెమైనా నార్మల్గా ఉందాం, హ్యాపీగా కాకపోయినా నార్మల్గా ఉందాం, దేవుడిచ్చిన మనకు అనుగ్రహించిన కొన్ని రోజులు కూడా లీడ్ చేద్దాం అన్నట్లు ఉన్నాను అనమాట. స్ట్రెస్ని అంతా పక్కన పెట్టి బేసిక్గా ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే, ఐ డోంట్ బిలీవ్ ఇన్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ బర్త్డేస్ ఆల్సో. డేట్ మారింది, క్యాలెండర్ మారింది, మన లైఫ్లో ఏమైనా మార్పు వచ్చిందా అన్న క్వశ్చన్ మార్క్ పెట్టుకుంటాను నేను ముందు నుంచి, అంతే, ఇప్పుడే కాదు. సో నా వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు ఏమైనా డిస్టర్బెన్సెస్ వస్తే సారీ అండి, న్యూ ఇయర్ కదా కొంచెం హడావిడిగా ఉంది. ఇది మార్నింగ్ నేను లేచేసరికి నా గెటప్ అనమాట. సో ఫ్రెష్ అయిపోదాం అనుకున్నాను, కాకపోతే ఫ్రెష్ అవ్వడం స్టార్ట్ చేసేటప్పటికి 9 అయిపోయింది. ఆబ్వియస్ కదా అది. సో ఫ్రెష్ అయ్యానండి, కాకపోతే నాకు ఎందుకో ఈసారి నచ్చలేదు, నిజంగా చెప్తున్నా. యాక్చువల్లీ బయట ఈసారి నార్మల్గా చూడడానికి చాలా బాగుంటుంది, మంచి కలర్ కూడా. ఎందుకో నాకు ఈరోజు అసలు వేసుకోగానే నాకే ఫీవర్ వచ్చినట్టు అనిపించింది. చూడగానే ఏంటి డల్గా అనిపించింది అనుకున్నాను. అందుకే ఇంకా ఫస్ట్గా చెప్పాలంటే మార్చుకుందామని అనుకోలేదు, బట్ ఇంకా ఉంచుకోలేదు, మార్చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చీర కట్టుకున్నాను అనేది మీరు ఆల్రెడీ చూసారు కదా. అది తర్వాత కట్టాను, ఇది ముందు కట్టాను అనమాట. సో న్యూ ఇయర్ కదా, ఏదైనా మంచిగా చెప్పాలి అన్నట్లు ఏమీ లేదు, జస్ట్ నార్మలే. కాకపోతే నేను ఈరోజు నా లైఫ్లో చాలా 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 ఇంపార్టెంట్ ఒక మనిషిని గుర్తు తెచ్చుకోవాలి. ఆయన్ని గుర్తు తెచ్చుకోకపోతే డేస్ చాలా నాకు ఎందుకో అది కరెక్ట్ కాదు. బేసిక్గా ఎవరు అనేది మీ అందరికీ తెలిసే ఉంటుంది, డాడీనండి. డాడీని అయితే నేను నిజంగా చెప్తున్నా చాలా మిస్ అవుతున్నాను, కానీ స్ట్రాంగ్గా ముందుకెళ్ళిపోవాలని మాత్రం అనుకుంటున్నా. సారీ నిజంగా సారీ. ఈరోజు నేను అసలు ఏడవాలనుకోవట్లేదు, ఎందుకు అండి కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాను. ఎందుకనంటే 2021 ఆ టైం వరకు కూడా చాలా హ్యాపీ గోయింగ్ అండి. ఐ వాజ్ క్వైట్ హ్యాపీ విత్ మై ఫ్యామిలీలో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ నార్మలే, కానీ నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని, ఎందుకంటే వెనకాల నాకు ఒక సపోర్ట్ ఉంది అని. కానీ ఆల్ ఆఫ్ ఎ సడన్ డాడీ లేరు అన్న థాట్ నాకు నేనే రియలైజ్ చేసుకోవడానికి నాకు ఇంకా దాన్ని ఏమంటారు, ఇంకా నేను దాంట్లోంచి బయటకు రాలేకపోతున్నా. లిటరలీ దేవుణ్ణి నమ్మడం మానేశాను, మనుషుల్ని నమ్మడం మానేశాను, చుట్టుపక్కల ఉన్న వాళ్ళని నమ్మడం మానేశాను. ఏదో చదువుకున్నాను కాబట్టి జాబ్ చేసుకుంటూ అలా లీడ్ చేస్తున్నాను, కానీ నిజంగా చెప్తున్నానండి, లైఫ్లో మనకంటూ నిజంగా హార్ట్ఫుల్గా సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే చాలా చాలా ఇబ్బంది అండి, అది కూడా ఒక ఆడపిల్లకి. అండ్ ఇంకొక విషయం, నేను ఈ విషయాలన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అని అంటే, సింపతి తెచ్చుకోవాలని అస్సలు లేదు నా బ్రెయిన్లో. ఐ వాంట్ టు బీ వెరీ స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్. అందుకనే నా మాట తీరులో కూడా చాలా తేడా వచ్చేసింది. నేను తెలిసిన వాళ్ళకి ఇది అబ్జర్వ్ చేసి ఉంటారు. నేను చాలా క్వైట్గా, చాలా నార్మల్గా, హ్యాపీగా ఉండేదాన్ని. చాలా యారగెంట్గా అయిపోయాను, అది కూడా మంచిది కాదేమో అనిపిస్తుంది. ఇప్పుడు నేను చాలా మార్చుకోవాలి. ఈ Jan 1 నుంచి మార్చుకుందాం అనుకుంటున్నా. బేసిక్గా ఇప్పుడు ఎందుకు వీడియో షూట్ చేస్తున్నానంటే, నేను ఎంత కష్టం వచ్చినా ఎందుకు వీడియోస్ చేయడం ఆపను అంటే, నేను వీడియోస్ చేయడం మా డాడీకి చాలా ఇష్టము. సో ఆయన ఇష్టాన్ని నేను ఎప్పుడూ వదులుకోలేదు, అందుకని దాన్ని అలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను. కానీ కొన్ని చెప్పాలంటే సిచ్యువేషన్స్ బయటికి చెప్పుకోలేం, కానివ్వండి. 2021-22లో జరిగిన సిచ్యువేషన్స్కి నా లైఫ్లో నాకు 2023లో నాకు ఒక చిన్న రిలీఫ్ దొరికిందనే చెప్పాలి.
లిటరల్గా చెప్పాలంటే జైల్లో బంధించిన నన్ను బయటికి రిలీజ్ చేసినట్లే నేను ఫీల్ అవుతున్నాను. అండ్ నేను ఎప్పటికీ దేవుడికి రుణపడి ఉంటాను ఆ విషయంలో మాత్రం. ఏం జరిగిందని మీరు అడిగినా నేను చెప్పలేను. కొన్ని పర్సనల్స్ మనం చచ్చిపోయే వరకు మనతోనే ఉంటాయి. అవి మనతో పాటే సమాధి అయిపోవాలి కూడా. కాకపోతే ఇప్పుడు నేను చాలా స్ట్రాంగ్ అండ్ ఇండిపెండెంట్గా ఉంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఇంతకుముందు నేను అలా ఉండేదాన్ని కాదు. స్పూన్ ఫీడింగ్లో చాలా ప్యాంపర్ కిడ్ అలా ఉండేదాన్ని. బట్ ఇప్పుడు అలా లేదు. అలా ప్యాంపర్ చేయడానికి కూడా ఎవరు లేరు, అది వేరే విషయం. కాకపోతే బాధపడాలనుకోవట్లేదు. నన్ను నేను స్ట్రాంగ్గా చేసుకోవడానికి నాకు దేవుడిది ఒక ఆపర్చునిటీ అనుకుంటున్నాను అంతే. నేను ఎందుకు ఇంత ఎమోషనల్ అవుతున్నాను అని అంటే, బేసిక్గా నాకు చిన్నప్పటి నుంచి కూడా క్రిస్మస్, న్యూ ఇయర్, దీవాళి, వరలక్ష్మి వ్రతం ఎందుకో నాకు తెలీదు, ఈ 4 ఫెస్టివల్స్ అంటే నాకు చాలా చాలా ఇష్టము. సడన్గా నేను ఏమీ సెలబ్రేట్ చేసుకోవట్లేదు, నా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవట్లేదు, నా లైఫ్ అంతా ఏంటి అసలు ఇలా అయిపోయింది అన్న థాట్లోకి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఇంకా అలా ఉండాలనుకోవట్లేదండి. ఎందుకనంటే వెనక్కి తిరిగి చూసుకుంటే నాకు కూడా ఇదే నా లైఫ్, అసలు ఎవరి కోసం బతికాను నేను అని అనిపించకూడదు కదా. సో నాకంటూ నేను కొంచెం టైం స్పేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఈజీగా చెప్పాలంటే నా చదువు కూడా టైం కేటాయించింది అందుకే. అండ్ అది కూడా మా డాడీకి నాకు చాలా ఇష్టం. నేను ఒక మంచి పొజిషన్లో ఉండాలి, గ్రూప్స్లో సెటిల్ అంటే గ్రూప్ 2 పొజిషన్లో సెటిల్ అవ్వాలనేది మా డాడీ ఆశ కూడా. నేను మ్యాక్సిమం ట్రై చేస్తున్నా, ఇంకంతా దేవుడి దయ. ఒకవేళ ఇది అవ్వలేదు అని అంటే నా టార్గెట్స్ కానీ లేదనంటే నా గోల్స్ నాకు ఉన్నాయి, అది వేరే. ఎప్పుడైనా సరే లైఫ్లో సెకండ్ ఆప్షన్ అనేది పెట్టుకోండి ప్లీజ్. దయచేసి మనుషుల విషయంలో పెట్టుకోవద్దండి సెకండ్ ఆప్షన్ అనేది. జస్ట్ కెరీర్ ఆప్షనే పెట్టుకోండి. మనుషులు అందరూ ఒకలా ఉండరు. నా లైఫ్లో నన్ను కాళ్ళతో అమ్మో ఏడుపు వస్తుంది నాకు చెప్పాలంటే. నా లైఫ్లో నన్ను కాళ్ళతో తన్నిన వాళ్ళు ఉన్నారు, నన్ను వద్దనుకొని గెంటేసిన వాళ్ళు ఉన్నారు. నా చేతిలో ఒక్క రూపాయి లేనప్పుడు కూడా నన్నుగా కావాలనుకొని చెప్పాలంటే కోడి పిల్లల దగ్గర పిల్లలకి ఎలాగా కాపలా కాస్తుంది కదా, అలా కాసిన మనుషులు కూడా ఉన్నారు. కాకపోతే అలా కాసిన వాడు తక్కువ ఉన్నారు. అందుకనే పేర్లు చెప్పలేను, కానీ నేను నిజంగా చెప్తున్నా, చచ్చిపోయే వరకు నేను వాళ్ళకి ఎప్పటికీ రుణపడిపోయి ఉంటాను. ఎన్ని గొడవలు వచ్చినా, ఎన్ని తిట్టుకున్నా, ఎన్ని కొట్టుకున్నా వాళ్ళతో బంధం అయితే ఎప్పటికీ విడిపోదు. చాలామంది అనుకోవచ్చు వేరేగా, కానీ వేరే. ఎలా చెప్పాలి అని అంటే అది మాటల్లో చెప్పలేని బంధం. ఎవరి గురించి మాట్లాడుతున్నానో ఏం మాట్లాడుతున్నానో మీకేం అర్థం కావట్లేదు కదా. అన్నీ 1 by 1 మీకు క్లారిటీగా నేను వీడియోస్ చేస్తూ ఉంటాను. నేనేమి మోటివేషనల్ వీడియోస్ లేకపోతే మోటివేషనల్ స్పీచ్లు ఇవ్వడానికి రాలేదు. ఒక ఆడపిల్ల లైఫ్లో ఎలా స్ట్రగుల్ అవుతుంది, తన ఓన్ డెసిషన్స్ తను తీసుకోకపోతే లైఫ్ అనేది ఎలా టర్న్ అయిపోతుంది. నిజంగా టర్న్ అయినప్పుడు ఆ దరిద్రపు లైఫ్లో నుంచి తను ఎలా బయటికి రావాలి. ఒకవేళ వచ్చింది అనుకుందాం, అప్పుడు తన లైఫ్ని ఎలా బిల్డ్ చేసుకోవాలి, యాజ్ ఏ కెరియర్ పరంగా కావచ్చు, పర్సనల్ లైఫ్ విషయంలో కావచ్చు. 4 కాదు 40 అంటారండి మనల్ని. కాకపోతే మనం ఏంటనేది మనకు తెలియాలి. మన క్యారెక్టర్ ఏంటి, అసలు మనం దేనికోసం బతుకుతున్నాం ఏంటి, అసలు మన లైఫ్కి ఏమైనా దాన్ని ఏమంటారు అర్థం ఉందా లేదా అనేది మనకే తెలియాలి. ఇవన్నీ మాటల్లో చెప్పలేను, ఒక్క వీడియోలో అయితే అస్సలు చెప్పలేను. 10 minutes వీడియోలో అయితే ఇంకంతకన్నా చెప్పలేను. కొంచెం బాధగా ఉంది రోజు. బాధగా అంటే ఏదో కోల్పోయినాను కాదు, జస్ట్ డాడీని మిస్ అవుతున్నా అంతే. నాకు తెలుసు నేను ఈ 1 year కష్టపడితే నా లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. నేను ఆ విషయంలో అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను. అండ్ ఇప్పుడు కూడా దేవుడి మీద భారం వేసుకొని హ్యాపీగా ముందుకెళ్ళిపోవాలనుకుంటున్నాను. మీరందరూ ఇంకొక విషయం అండి మర్చిపోయాను అడగడం.
ఇంకొక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ నేను ఏం చెప్పాలి అని అనుకుంటున్నానంటే, రిక్వెస్ట్ అండి నిజంగా. నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది జస్ట్ ఛానల్ అని మీరు అనుకుంటారు, ఏదో పిచ్చి పిచ్చి వీడియోస్ తీస్తుందని మీరు అనుకోవచ్చు, తప్పులేదు. అలా తెలియని వాళ్ళు ఎవరైనా అనుకుంటారు, కానీ ఇది మా డాడీ కళ. నేను ఏదో యూట్యూబ్లో సంపాదించాలి, లేదు అని అంటే ఇంకేదో చేసేయాలన్న థాట్తో నేను యూట్యూబ్ ఛానల్ పెట్టలేదు. నేను ఏదైనా వీడియో ముందుకు వచ్చి మాట్లాడుతూ గడగడా మాట్లాడుతుంటే మా డాడీ చాలా ఎంజాయ్ చేసేవారు నా వీడియోస్ ఫస్ట్లో చూసి. సో నేను అప్పుడు అనుకున్నాను అనమాట, డాడీకి ఇష్టం కదా, సో నేను ఇది కంటిన్యూ చేయాలని. అందుకనే ఎంత డిస్టర్బ్డ్గా ఉన్నా, లైఫ్లో ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా, నిజంగా చెప్తున్నా నేనైతే ఈ ఛానల్ని ఎప్పుడూ వదలను కూడా, కంటిన్యూ చేస్తూనే ఉంటాను. నాకు ఈ ఫ్యామిలీ గ్రోత్లో అంటే యూట్యూబ్ ఫ్యామిలీ గ్రోత్లో మీ అందరి హెల్ప్ కావాలి, సపోర్ట్ కావాలి. నా లైఫ్లో జరిగిన సిచ్యువేషన్స్ అన్నీ చెప్పాలి అని అంటే చాలా ఉన్నాయండి, కాకపోతే చెప్తే ఎవరెలా తీసుకుంటారో అనేది నాకు భయం. నిజంగా మంచిగా తీసుకునే వాళ్ళు ఉంటారు, దాన్ని నెగిటివ్గా ఆలోచించుకొని నన్ను చెడ్డగా పోర్ట్రేట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అది ఎవరికైనా యూజ్ అయితే పర్వాలేదు, అనవసరంగా నన్ను నేను బ్యాడ్గా పోర్ట్రేట్ చేసుకోవడం అవసరమా అనిపిస్తుంది. ఎందుకనంటే నేను బేసిక్గా మనుషుల్ని నమ్మడమే మానేశాను, దేవుడిని నమ్మడం మానేశాను. ఎందుకో నాకు నిజంగా తెలుసు ఇవన్నీ ఇలా ఉండకూడదు అని, లైఫ్లో కొన్ని చేంజెస్ తెచ్చుకోవాలి అని నాకు తెలుసు. నాకు ఉంటుందండి అందరిలాగా హ్యాపీగా ఉండాలని. కాకపోతే ఫ్రాంక్లీ స్పీకింగ్, నేను బయటికి కనిపిస్తూ మీ అందరికీ ఎప్పుడు కనిపిస్తూ నవ్వుతూ ఉంటాను కదా, అది నిజంగా నేను కాదు. నిజంగానే చెప్పాలి అని అంటే నేను ఎప్పుడు నవ్వుతూనే ఉంటాను, కానీ లోపల ఏదో బాధ, భయం, బెంగ, ఈ మూడు అయితే ఉంటాయి. బాధ ఎందుకు అని అంటే డాడీ లేరు, నా లైఫ్లో ఎవరు సపోర్ట్ లేరా అన్న క్వశ్చన్ మార్క్తో. బెంగ ఎందుకు అని అంటే నా ఫ్యూచర్ ఏమవుతుంది అనేది నాకు ఒక బెంగ. దేవుడి మీద వదిలేయాలని చాలామంది అంటారు, కానీ ఏమోనండి, దేవుడి మీద వదిలేసాను. చాలా విషయాల్లో చాలా జరిగాయి. సో అవన్నీ నేను ఇంకా చెప్పాలనుకోవట్లేదులేండి, వద్దులే అవన్నీ ఎందుకు ఇప్పుడు. కొత్త సంవత్సరం పూట నేను ఏడ్చి మమ్మల్ని ఏడిపించడం అంతేనండి. ఇంకా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మళ్ళీ నేను బాధ అని ఏదో సింపతి కోసం ఈ వీడియో చేయట్లేదండి. వీడియో మార్నింగ్ నుంచి చిన్న క్లిప్స్ షూట్ చేశాను. ఇప్పుడు నైట్ అరౌండ్ 8 అయ్యింది. పైకి వచ్చాను, మీతో మాట్లాడాలనిపించింది, సరే వాయిస్ ఓవర్ ఇద్దాం కదా అని మాట్లాడుతున్నా, అంతే. ఇంకా నా పర్సనల్ ఫీలింగ్స్ అన్నీ ఓపెన్ అవుతున్నాను అనమాట. సరే లెట్ ఇట్ బీ అన్నట్లు మాట్లాడుతున్నా అంతే. ఏదో వీడియోస్ కోసం పైకి నవ్వుతూ, లేదనంటే వీడియోస్ కోసం పైకి యాక్ట్ చేస్తూ అలా మీతో ఉండాలనిపించట్లేదు. నా లైఫ్ వల్ల అంటే నేను ఏదో సాధించేశాను, ఏదో పెద్ద పొజిషన్లో ఉన్నానని కాదు, కానీ ఒకటి చెప్తానండి, లైఫ్లో ఒక అమ్మాయి ఎంత ఎమోషనల్గా ఎంత స్ట్రాంగ్గా ఉండాలనేది నాకే ఆశ్చర్యం వేస్తుంది. నా లైఫ్లో నన్ను నేను చూసుకున్నప్పుడు ఇది నిజంగా నేనేనా అని నాకే అనిపిస్తుంది. నిజంగా ఇప్పుడు చెప్తున్నానండి, నా లైఫ్లో ఇప్పుడు ప్రెజెంట్ నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నన్ను వదిలేసినా కూడా నేను ఇలాగే ఉంటా. ఇంకా నేను పెద్ద ఫరక్ పడదా అంటారు కదా, అలా ఉంటుంది నాకు ఇప్పుడు లైఫ్. ఎందుకనంటే లైఫ్లో నా సీరియస్ థింగ్స్ అన్నీ వెళ్ళిపోయినాయి. సో నేను ఇంకా సీరియస్గా తీసుకొని ఇంకా బాధపడిపోయి ఇంకా చేయడానికి పెద్దగా ఏం లేదు. కానీ ఈ పొజిషన్కి రావడం చాలా మంచిది. అది లైఫ్లో నా కెరియర్ గ్రోత్కి, ప్రొఫెషనల్ గ్రోత్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇప్పుడు నా కాన్సన్ట్రేషన్ మొత్తం ఏం టార్గెట్ ఫర్ ది జాబ్ అన్నట్లే ఉందండి. అంతే, కష్టపడతాను. 1 year కాదు, 2 years కాదు, 3 years కష్టపడతాను, ఎంతైనా కష్టపడతాను. నాకు నేనే సపోర్ట్ చేసుకొని, నాకు నేనే ధైర్యం చెప్పుకొని కష్టపడతాను. దేవుడి దయ ఉండి నేను అనుకున్న పొజిషన్కి రీచ్ అయితే ఓకే, ఐల్ బీ వెరీ హ్యాపీ. బట్ అవ్వలేదు అంటే మాత్రం అప్పుడు కూడా డిప్రెస్ అవునండి. కాకపోతే ప్రయత్నం చేయకుండా అయితే ఉండిపోయాను అన్న బాధతో అయితే నేను ఎప్పటికీ ఉండకూడదు.
రేపు అన్నాక నాకు ఒక 50-60 ఇయర్స్ వచ్చిన తర్వాత లైఫ్లో నువ్వేం చేసావు అని నన్ను నేను క్వశ్చన్ చేసుకున్నప్పుడు, ఓకే, నీ గోల్ కోసం నువ్వు కష్టపడ్డావు, మీ డాడీని ప్రౌడ్ చేయడానికి నువ్వు కష్టపడ్డావు, లేదు అని అంటే చుట్టూ ఉన్న వాళ్ళ సపోర్ట్ ఏమీ లేకపోయినా నీ కోసం నువ్వు చాలా ఒక మంచి రెస్పాన్సిబుల్గా నిన్ను నువ్వే మంచిగా లీడ్ చేసావు నీ లైఫ్ని అని నాకు నేను చెప్పుకోవాలి. అంతే. పెద్ద మంచిగా ఏదో సంపాదించాలి, ఆస్తులు కూడబెట్టాలి, అస్సలు అవి నా బ్రెయిన్లో ఏమీ లేవు. నేను చాలా నార్మల్ కామ్ గోయింగ్ అమ్మాయిని. నా లైఫ్ ఒకసారి టర్న్ అయిపోవడంతో నేను కొంచెం డిప్రెస్ అయ్యానంతే. సో ఆ డిప్రెషన్లోంచి నన్ను నేనే మొత్తం వచ్చేసానని చెప్పట్లేదు, కానీ డే బై డే నన్ను నేను ఇంకా ఇంకా బయటకు తీసుకొచ్చుకుంటున్నాను. ఎందుకనంటే ఒకటి చెప్తాను, మనకెవరు సపోర్ట్ చేయలేనప్పుడు అయినా నాకు ఒక డౌట్, ఎప్పుడో ముందు నుంచి ఒక డౌట్ నాకు, పక్కన వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలని మనం ఎందుకు అనుకుంటాము? పక్కన వాళ్ళు మనకేదో హెల్ప్ చేయాలని మనం ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాము? వెదర్ దేవర్ పేరెంట్స్, సిబ్లింగ్స్, లేకపోతే మన వైఫ్, హస్బెండ్ ఎవరైనా కావచ్చు, వాళ్ళు మనకి ఎందుకు స్టాండ్ బై అవ్వాలి? నాకు అర్థం కాదు. మనకంటూ మనం చేయలేమా? మన కోసం మనం ఏమీ చేయలేమా? ఏమీ చేయకపోతే అంటే మనకి మనంగా ఏమీ చేసుకోకపోతే ఈ లైఫ్ ఎందుకు మనకి అని అనిపిస్తుంది. సో ఇదంతా చాలామందికి ఎలా అనిపిస్తుంది అంటే, చాలా పొగరు ఈ అమ్మాయికి, చాలా యారగెంట్గా మాట్లాడుతుంది అని అనిపిస్తుంది. కానీ నిజంగా ఈ సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే ఈ ఇండిపెండెంట్నెస్ అనేది బాగా అర్థమవుతుంది. సో నేను ఇప్పుడు మనుషుల్ని వద్దనుకోవట్లేదు, నా కాళ్ళతో ఏం తన్నుకోవట్లేదు. నా దగ్గరికి ఎవరు వచ్చినా నేను మంచిగా మాట్లాడతాను. నన్ను మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతా, నాకు రెస్పెక్ట్ ఇస్తే నేను రెస్పెక్ట్ ఇస్తా. కాకపోతే నా ఇండివిడ్యువాలిటీ మీద కానీ, నా సెల్ఫ్ రెస్పెక్ట్ మీద కానీ నేను ఎవ్వరికి అధికారం ఇవ్వాలనుకోవట్లేదు. ఇంతకుముందు ఇచ్చేసి చాలా తప్పు చేశాను, బట్ ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే ఎవ్వరికి ఇవ్వను. ఎవరికైనా సరే ఆ ఛాన్స్ అయితే ఇవ్వను. ఈ వీడియో చూస్తున్న అమ్మాయిలకి నేను చెప్పాల్సింది ఏంటి అని అంటే, ప్లీజ్ మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను, మీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేసుకోండి. లైఫ్లో మనకి ఏది పర్మనెంట్గా ఉండదు, ఓన్లీ చదువు ఒక్కటే మనకు పర్మనెంట్గా, మనకి లైఫ్ లాంగ్ మనకి తోడుగా, మనం ఇండిపెండెంట్గా నిలబడడానికి మనకు ఒక ధైర్యాన్ని ఇస్తుంది మన చదువు మాత్రమే. ఒకప్పుడు నేను కూడా చదువుకోకూడదు, ఇంకా మధ్యలో ఆపేయాలనుకున్నా, కానీ మా డాడీ బలవంతం చేసి నన్ను చదివించారు. థ్యాంక్ గాడ్, ఆయన అలా చేసినందుకు నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను. చదువు లేకపోతే మనం ఒకరి కింద బానిసలాగే బతకాల్సి వస్తుంది. అర్థం చేసుకోండి ఎలా చెప్తున్నాను అనేది, ఆలోచించండి. ఏముంది, పెళ్లి చేసుకుంటారు, ఒకడి కింద బతకాలి, లేకపోతే పేరెంట్స్ కింద బతకాలి. మొగుడైనా సరే, వైఫ్ అయినా సరే, లేకపోతే మన పేరెంట్స్ అయినా సరే మనకి లైఫ్ లాంగ్ తోడుండరు. మన చదువు మనకి ఎప్పటికీ అదే తోడుగా ఉంటుంది. చదువును అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దండి ప్లీజ్. ఏ సిచ్యువేషన్స్లో అయినా సరే మనకు అదొక ధైర్యం. అబ్బాయిలు కూడా ప్లీజ్ మీరు మంచిగా చదువుకోండి, మీ ఫ్యామిలీకి మంచిగా సపోర్ట్ చేయండి. బేసిక్గా ఫ్యామిలీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఫస్ట్ మీ కెరియర్ని బిల్డ్ చేసుకొని, మీకంటూ సొసైటీలో ఒక మంచి ఐడెంటిటీ, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ పోకుండా మీకు ఒక ఐడెంటిటీ అనేది మీరు క్రియేట్ చేసుకోండి. మీ అందరికి ఒక అక్కలా చెల్లిలా చెప్తున్నాను అనుకోండి. ఏమంటారు అదని, ఏమంటారు, మోటివేషనల్ స్పీచ్ అయితే అస్సలు కాదు, జస్ట్ ఫ్రెండ్లీ టాక్ అంతే. నా మనసులో అనిపించినవన్నీ మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈరోజు, అందుకే మాట్లాడుతున్నా. సో ఇదేనండి నా లైఫ్లో ఇంకా ఏం జరిగినాయి ఏంటి అనేది. మీకు చాలా చాలా క్వశ్చన్స్ రావడం నార్మలే, అవన్నీ 1 by 1 అనేది మీకు వీడియోస్లో వచ్చేస్తూనే ఉంటాయి, చూడండి. బాయ్.